ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో 70 మంది విద్యార్థులకు సుమారు 5 లక్షల రూపాయలను శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో చెక్కులతో పాటు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ గోపాలకృష్ణ, కర్లపూడి కృష్ణయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2002 నుంచి ఏర్పాటైన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అందులో భాగంగానే పేద విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించే బృహత్తర కార్యక్రమాన్ని 24 ఏళ్లుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ పేదలకు అండగా నిలవడం గొప్ప విషయమని కొనియాడారు. అనంతరం నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులతో పాటు విశ్రాంతి ఉపాధ్యాయులను ట్రస్టు సభ్యుల సమక్షంలో ఘన సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు అల్లం రమణయ్య, సభ్యులు పెల్లూరు కోటేశ్వర రెడ్డి, నాగలాపురం గిరిధర్ రెడ్డి, కలిచేటి భాస్కర్ రెడ్డి, కొండూరు వెంకట రమణారెడ్డి, శివరామిశెట్టి, నవకోటి, కట్టా గోపాలయ్య, శాఖమూరి సుబ్బారాయులు, రావూరి చంద్రాచార్యులు, ఆవుల సుబ్బయ్య, కంచి పన్నాగ సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మన ట్రస్ట్కి పేద విద్యార్థుల కోసం సహాయం చేస్తున్నారు. సాయిబా చక్కగా వినిపిస్తారు మాస్టర్ గారిని. డబ్బులంతా కూడా చాలా హృదయపూర్వకంగా ఉంటారు. వారిని సదా మేము గుర్తించుకుంటాం. షిరిడి సాయి చేసిన బంధువులందరూ కూడా అన్నప్రసాదం సేకరించి ఆ తర్వాత మీకు ఇచ్చే ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. కానీ బాగా చదువుకొని నాలాంటి చాలా పేద వాళ్ళకి సహాయం చేస్తారని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. బాబారి దివ్య ఆశీస్సులతో 2002 సంవత్సరం నుంచి శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి దాతల దాతృత్వంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ట్రస్ట్లో కలిచేటి భాస్కర్ రెడ్డి గారు, పెళ్ళూరు కోటేశ్వర రెడ్డి గారు, నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు, కొండూరు వెంకటరమణారెడ్డి గారు, కాశీపురం శివరామయ్య శెట్టి గారు, నవకోటి గారు, కట్టా గోపాలయ్య గారు, రావూరి వెంకటేశ్వర్లు గారు, రావూరి చంద్రాచార్య వారు గారు, శాఖమూరి సుబ్బరాయుడు గారు, ఎంపులూరు బాబురావు గారు, ఆవుల సుబ్బయ్య గారు, కంచి పన్నగ సాయి గారు, నవీన్ బాబు చెన్నై. వీరి యొక్క స్నేహం, బంధత్వంతో, ఆ ఐకమత్యంతో ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎంతమందో పేద విద్యార్థులకి, ఎంతమందో వృద్ధులకి, వికలాంగులకి 3 చక్రాల బండ్లు, ఆడపిల్లలకి కుట్టి మిషన్లు, చెట్టు నాటడము, బ్లడ్ క్యాంపు, ఐ క్యాంపు, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఎంతమందికో దుప్పట్లు, చీరలు, ఎంతమందో దాతల సహకారంతో ఈ మంచి సేవా కార్యక్రమాన్ని సరాసరిగా 70 మంది విద్యార్థులకు 5 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. దీన్ని బాబావారు ఎంత గట్టిగా ఆలోచించి మంచి సంకల్పంతో ఎంతమంది దాతలను చేకూర్చి ఇంత సేవా కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాము, కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఆయన ఆశీస్సులు అందరి మీద ఎల్లవేళలా ఉండాలని దాతలు ఇంకా కూడా ముందుకు వచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమాలు చేయూతనిస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నాం అందరినీ. జై
సాయిరాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.